డెవలప్మెంట్ కి సంబంధించి, ఎందుకంటే అమెరికాలో కాల్పుల మోత మోగింది. మళ్ళీ లాస్ ఏంజలస్ తో పాటు నార్త్ కారోలినాలో కాల్పుల మోత మోగింది. దాడిలో 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నార్త్ కారోలినాలో జరిగిన కాల్పుల్లో 1 మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాస్ ఏంజలస్ లో పార్కులో తుపాకీతో కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. ఓ పోలీస్ అధికారి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొలరాడోలో యూదులపై బాంబు దాడి జరిగింది. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నినాదాలు జరుగుతున్నాయి. అక్కడ అదుపులోకి తీసుకున్నారు అమెరికన్ పోలీసులు. ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించింది FBI డైరెక్టర్ కాశ్మీర్ ఉగ్రదాడిగా ప్రకటించారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు, కాల్పులు జరిపిన దుండగుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. He was wearing an orange suit with like something on his back. He's spraying alcohol. But what he did was he made it look like he was here. He's making Molotov cocktails. And for us. Well, we can't do it when he's got Molotov cocktails in If you are fighting, you have to. That's what he's got right here. Is Molotov alcohol. They are killers. Get back, Mom. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ కి గురయ్యారు. అమెరికాలో కాల్పుల మోతతో మరీ ముఖ్యంగా మొహమ్మద్ సోలిమాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు కాల్పులు జరిపాడంటూ కూడా. మరీ ముఖ్యంగా 11 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. 1 మృతి చెందారు. ఈ 45 ఏళ్ల మొహమ్మద్ సోలిమాన్ అసలు ఎందుకు అక్కడ కాల్పులు జరపాల్సి వచ్చింది? మరీ ముఖ్యంగా కాల్పులు జరుగుతున్న సందర్భంలో కూడా మీరు చూడొచ్చు విజువల్స్ లో ఫ్రీ పాలస్తైన్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. పాలస్తీనాను అక్కడ విడిచిపెట్టండి, పాలస్తీనాకు స్వతంత్రత కల్పించండి అంటూ. అదిగో మీరు చూడొచ్చు కాల్పులు జరుపుతున్న సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ మొబైల్తో ఫోటో షూట్ కూడా చేస్తున్నాడు. మీరు చూడొచ్చు అతగాడి చేతుల్లో అక్కడ అతగాడు బెదిరిస్తున్న విజువల్. అది కాల్పులు జరిపిన తర్వాత బెదిరింపులకు దిగుతున్న విజువల్ మీరు చూడొచ్చు. అదిగోండి మీరు చూసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు ఈ 45 ఏళ్ల మొహమ్మద్ సోలిమాన్. ఏమంటున్నాడు అక్కడ? ప్రస్తుతం ఇతగాన్ని అనుమానితుగా అక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. ఏమంటున్నాడంటే ఫ్రీ పాలస్తైన్ అంటూ కూడా అక్కడ జూయిష్ పీపుల్ మీద అటాక్ దిగాడు. జూయిష్ ఈవెంట్ అది. అంటే యూదులు అక్కడ ఈవెంట్కి వెళ్ళారు. అక్కడ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలోకి వెళ్ళిన ఈ వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. మరి ముఖ్యంగా ఏమంటున్నాడంటే అక్కడ ఫ్రీ పాలస్తైన్ అంటూ ఒక బాంబుని అక్కడ ప్రజల మీదకి, అక్కడికి చేరుకున్న వాళ్ళ మీదకి విసిరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇది టార్గెటెడ్ టెర్రర్ అంటూ కూడా FBI చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించి దర్యాప్తు సంస్థ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోని మహమ్మద్ సోలిమాన్ అతన్ని అనుమానితుడిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ రన్ ఫర్ దేర్ లైవ్స్ ఆ వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఒక చిన్న కార్యక్రమం గాజాకు సంబంధించి, ఇజ్రాయెల్ని బందీలుగా తీసుకున్న సందర్భానికి సంబంధించి అక్కడ మాట్లాడుకుంటూ వాళ్ళు ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోలిమాన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి అది మొలటోవ్ కాక్టైల్, దాంతోపాటు మరికొన్ని దాన్ని ఏమంటారు మంట పుట్టించే పదార్థాలని వాటి మీద చూసినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిగా భావించడం జరుగుతోంది. కాల్పుల మోతకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఇతగాడు ఇంతటి దుర్మార్గానికి పాల్పడడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇతగాడేమైనా ఉగ్రవాదా? ఇతగాడికి ఏమైనా ఉగ్ర సంబంధాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు? ఎందుకు అక్కడ ఇటువంటి ఘటనలకు పాల్పడాల్సి వచ్చింది? కొలరాడోలో యూదులపై బాంబు దాడికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు కొలరాడోలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. ఒక్కసారిగా అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడైతే ఘటన జరిగిందో ఒక పెద్ద మంటను వాళ్ళు చూశారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట అది.
కొలరాడో అటాక్ అనేది ఒక బిగ్గెస్ట్ హారర్ అని చెప్తున్నారు. అక్కడ ఒక చెట్టు దగ్గర పెద్ద మంటలు వచ్చాయట. దాంతోపాటు ఒక వ్యక్తి తగలబడిపోతున్న విజువల్, ఒక వ్యక్తి మంటకి ఆహుతైపోతున్న విజువల్ అంటూ కూడా, ఆహుతైపోతున్న ఆ సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసామంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనాలు మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ కథనాలు కోకొల్లలుగా ఇప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు ఆ కథనాలను ప్రచురిస్తోంది. కథనాలను ఇన్ఫ్యాక్ట్ వాటిని ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే అక్కడ మంటలున్నాయి, పారిపోండి అంటూ కూడా చెప్తున్న సందర్భంలో కూడా ఒకసారిగా చిన్న ఒక రకంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎందుకంటే ఎవరు అనుకుంటారు, సాధారణంగా మీరు నేను ఒక బయటికి వెళ్ళాం, ఒక రన్ ఫర్ వాక్ లాంటిదో లేకపోతే ఒక చిన్న ఈవెంట్కు వెళ్ళాం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక కారణానికి సంబంధించి ఒక వాక్ లాంటిది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నడుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి వచ్చి దాడికి పాల్పడదని చెప్పి అసలు ఊహించగలమా? అది ఊహలకు అందుతుందా? సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దాడి జరిగిన క్రమంలో వాళ్ళు భయపడిపోయారు, పరుగులు పెట్టారు. ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మన పహల్గామ్కి చాలా దగ్గరగా ఉందనే చెప్పుకోవాలి. మన పహల్గామ్ అటాక్కి చాలా దగ్గరగా ఉన్న సందర్భం మీరు చూడొచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో పొగలు వస్తున్నాయి. అదుగు మీరు చూస్తే అమ్మ బాబోయ్, నిజంగా ఊహించగలమా? అటువంటి దాడి పాల్పడ్డాడు, అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఆ 45 ఏళ్ల వృద్ధుడు. 45 ఏళ్ల వృద్ధుడు అనడం తప్పలేదు, ఎందుకంటే బహుశా ఆ బుర్ర సరిగ్గా పనిచేస్తుంటే అటువంటి దాడులకు తెగబడతాడా? ఇది సాధారణంగా వినిపించే మాట. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈ కొలరాడో ప్రమాదం, కొలరాడోకి సంబంధించిన ఈ దుర్ఘటన అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది, అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇక్కడ రన్ ఫర్ దే లైవ్స్ అనే ఒక కార్యక్రమం, ఒక వాక్ని ఏర్పాటు చేసుకున్నారు. దేనికి? అక్టోబర్ 7, 2023 హమాస్ చేసిన దాడికి నిరసనగా. ఇది అక్కడ జూయిష్ పీపుల్ ఏర్పాటు చేసుకున్నారు. ఆబ్వియస్లీ జూయిష్ పీపుల్ అక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడున్న పాలస్తీనా వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇది 2 దేశాలకు సంబంధించిన మాట. అఫ్కోర్స్ ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు జరుగుతూనే ఉంది, ఇటు గాజాకి అటు ఇజ్రాయెల్కి. అయితే ఇది అమెరికాలో జరగడం ఒక్కసారిగా ఆ దేశాన్ని కూడా షాక్కి గురి చేస్తుంది. ఒక గ్రూప్ దాదాపుగా 30 మంది సాధారణంగా వాళ్ళు కలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి అక్కడ పాటలు పెట్టుకొని, లేకపోతే సాధారణంగా తెలుస్తుంది కదా, ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఆ కాజ్కి సంబంధించి ఎందుకైతే మన ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళందరూ మరి ఎక్కువ మంది కూడా లేరు, 30 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ 30 మంది గ్యాదర్ అయ్యి అక్కడ మాట్లాడుకుంటారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ క్రమంలో ఇదిగో ఈ 45 ఏళ్ల మొహమ్మద్ సొలైమాన్ అనే వ్యక్తి ప్రస్తుతం అనుమానితుడిగా భావించడం జరుగుతోంది. ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే ప్రత్యక్ష సాక్షులు, ఒక్కసారిగా పెద్ద మంటని మేము కళ్ళారా చూసాము, కొలరాడో ఘటన ఒక్కసారిగా వాళ్ళు షాక్కి గురి చేసింది. ఇది వాళ్ళు చెప్తున్న మాట. ఇది టెర్రరిజం అగేన్స్ట్ జూయిష్ అంటూ ప్రస్తుతం యుఎన్ కాన్వాయ్, ఇజ్రాయెల్లో ఉన్న యుఎన్ కాన్వాయ్ దీన్ని ఖండించడం జరుగుతుంది. కొలరాడో అటాక్ని టెర్రరిజం అగేన్స్ట్ జూయిష్ అంటూ కూడా, అంటే యూదులకు సంబంధించి మద్దతుగా ఇక్కడ చెప్తోంది. ఆ 45 ఏళ్ల మొహమ్మద్ సొలైమాన్ ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనలో చాలామంది గాయాల పాలయ్యారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అతగాడి చేతుల్లో 2 ప్రెషర్ పంప్స్లా ఉన్నాయి కదా, లేకపోతే బాటిల్స్లో ఉన్నాయి కదా, స్ప్రే బాటిల్స్ లాగా. అది మాక్టైల్, అంటే వివిధ కెమికల్ పదార్థాలను కలిపో లేకపోతే ఫ్లేమబుల్ అంటూ ఉంటారు కదా సాధారణంగా, అంటే మంట పుట్టించేవో అటువంటివి. ఇలా అక్కడ దుర్మార్గానికి, దుర్ఘటనకు కారణమయ్యాడు ఈ వ్యక్తి. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ అంబాసిడర్, యుఎన్కి సంబంధించి ఇజ్రాయెల్ అంబాసిడర్ డానీ డానోన్ ఈ ఘటనని ఖండించడం జరుగుతోంది. ఈ ఘటన దురదృష్టకరమంటూ చెప్తున్నారు. డెమోన్స్ట్రేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి, నిరసన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా యూదులు ప్రస్తుతం పూనుకోవడం జరుగుతోంది. ఈ ఘటన తీవ్ర దుర్ఘటనగా వాళ్ళు భావిస్తున్నారు. అఫ్కోర్స్ తీవ్ర దుర్ఘటన ఇది. దాంతోపాటు ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం జరుగుతోంది.
ఈ 45 ఏళ్ల మహమ్మద్ సోలమాన్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించి ఈ ఘటనకు ఇంకా ఎవరైనా కారకులు ఉన్నారా, దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన అంటూ కూడా ప్రస్తుతం అక్కడ వాళ్ళు చర్చించుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉండింది, వాళ్ళందరూ గ్యాదర్ అయిన సందర్భంలో ఘటనకు పాల్పడిన తర్వాత ఇంకా అతగాడు మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది షూట్ చేస్తున్నారు, అంటే ఫోన్తో ఆ విజువల్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఆడియో. Stay. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో నారాయణ టాప్ ర్యాంకుల సంచలనం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నారాయణదే. 4th, 6th, 7th, 10th లాంటి టాప్ 10లో 5 ర్యాంకులతో వేరెవ్వరికి దక్కని విజయం నారాయణదే.